దశాబ్దాల కాలం కింద ఏర్పడిన ఈ కాగజ్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ దాదాపు 35 సంవత్సరాల నుంచి సిర్పూర్ పేపర్ మిల్కి అండగా నిలుస్తూ గతంలో పేపరు ట్రాన్స్పోర్ట్లో ఎవరన్నా తీసుకుపోతే ఎక్కడన్నా అమ్ముడుపోయినా కూడా అమ్ముకున్నా కూడా నష్టం జరిగేది యాజమాన్యానికి. అటువంటిది లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మాకు చాలా బలం చేకూరింది. మీకు ఏదున్నా మేము సహకరిస్తామని చెప్తూ వస్తున్న యాజమాన్యం ఇప్పుడు జేకే పేపర్ మిల్గా మారిన తర్వాత గత 10 సంవత్సరాల కాలంలో మరి యాజమాన్యం మారింది. మరి అది జేకేకి మారిందా లేకపోతే మరి కేటీఆర్కి మారిందా తెలియని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు దాదాపు 13 రకాల రాయితీలు పొంది మరి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి సరిగా ట్యాక్సులు కట్టకుండా, మరి ఇక్కడ ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకి సహకరించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మరి వారు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటున్నారు. గతంలో ట్రేడ్ యూనియన్ ఉండేది. ట్రేడ్ యూనియన్ త్రూ ఏదన్నా కష్టాలున్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అండగా నిల్చుంది గత 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా వాళ్ళదే ప్రభుత్వం ఉందనుకొని వాళ్ళు ఊహించుకుంటా ఉన్నారు. మరి వీళ్ళ సమస్యలు ఏదైతే 18 రోజుల నుంచి మరి వీరు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారో, అడుగుతున్నారో, చర్చలు జరుపుతున్నారో, వాటిని చర్చలు ఫలించట్లేదు. కాబట్టి మా దృష్టికి, కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొస్తే యాజ్ ఏ ఇన్ఛార్జిగా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి గారు కలెక్టర్ గారితో మాట్లాడారు. కలెక్టర్ గారు ఎస్పీ గారికి చెప్తే వారు కూడా చర్చల్లో పాల్గొన్నారు. యాజమాన్యంని పిలిపించి వారు డిమాండ్స్ అన్ని న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి, మీరు వాటిని వెంటనే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారు అడిగినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా యాజమాన్యం మొండి వైఖరితో ఉంది. కాబట్టే మేము వాళ్ళ మెడలు వంచైనా సరే వారి మొండితనాన్ని మరి వదిలిపెట్టి ఈ లారీ అసోసియేషన్ సభ్యులు ఏదైతే వాళ్ళ కోరికలు డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళ నష్టం జరుగుతుంది, ప్రతి లోడికి ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పి వారు అడుగుతున్నారు. ఇన్ని రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకి అండగా నిల్చుంది కాబట్టి వాళ్ళు మొండిగా వ్యవహరిస్తున్నారు. మేము ఇప్పుడే మాట్లాడినాం, వాళ్ళకి సహకరించొద్దని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళకి సహాయ నిరాకరణ జరిగితేనే వాళ్ళు మొండితనాన్ని వీడతారనేది మేము మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా కలెక్టర్ గారికి చెప్పారు. వాళ్ళు కనుక మొండితనంగా ఉంటే వాళ్ళకి సహకరించొద్దని చెప్పారు. వాళ్ళ వల్ల మనకి ఒరిగేది ఏం లేదు, ప్రభుత్వానికి పెద్ద ట్యాక్సులు వచ్చేది ఏం లేదు. వాళ్ళకి కోల్లో రాయితీ ఇచ్చారు, పవర్ లో రాయితీ ఇచ్చారు, ట్యాక్స్ లో ఎగ్జంప్షన్ ఇచ్చారు, అన్ని రకాల రాయితీలు కల్పించు దాదాపు 13 రకాల రాయితీలు కల్పించినప్పటికీ ఈ రోజు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి న్యాయం చేయకుండా బయట వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వేలల్లో లక్షల్లో జీతాలు ఇచ్చుకుంటూ, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వారికి వేలల్లో జీతాలు ఇచ్చుకుంటూ, మరీ తక్కువ జీతాలు ఇచ్చుకుంటూ వారి శ్రమను దోపిడీ చేయడం జరుగుతుంది. అదే విధంగా లారీ అసోసియేషన్ సభ్యులను కూడా దోచుకోవడం జరుగుతుంది. వాళ్ళ మొండితనాన్ని ఎక్కడ కూడా సహించేది లేదు. వెంటనే వీళ్ళ కోరికలు తీర్చాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు నుంచి ఇన్ అండ్ అవుట్ అన్ని కూడా బంద్. అక్కడ ఏది బొగ్గుని కానీ, కర్రని కానీ, పేపర్ని కానీ బయటకు పోనీయరు, లోపలికి రానియరు. వాళ్ళకి మేము అండగా నిల్చుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.